హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎలాంటి పప్పులు నానబెట్టకుండా 10 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్లోకి బందోసను సేమియాతో ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. మార్నింగ్ పూట ఎక్కువ హడావిడి లేకుండా చాలా ఈజీగా ఇలా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చండి. ఈ బ్రేక్ఫాస్ట్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే ఈవినింగ్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చండి. ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు పిండి కలుపుకొని 5 నిమిషాల్లో చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఉండే సేమియాతో బందోసలు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు సేమియా తీసుకోవాలండి. గిన్నె గ్లాసు దేంతోనైనా అన్ని కొలతలు ఒక దాంతోనే తీసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు దాకా మనం సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, అది తీసుకోవాలి. అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు తీసుకోవాలండి. ఇప్పుడు మనము అదే కప్పుతో 1 కప్పు దాకా వాటర్ తీసుకోవాలండి. మళ్ళీ ఇంగ్రీడియంట్స్ నేను రిపీట్ చేస్తాను చూడండి. 1 కప్పు సేమియా, 3/4 కప్పు రవ్వ, 1/2 కప్పు పెరుగు, 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. ఇలా వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. సూజీ సేమియా కూడా బాగా నానుతాయి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, 2 కూడా బాగా నానాయండి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ఈ సేమియాని రవ్వని మనం దీంట్లో వేసుకోవాలండి. దీంట్లో వాటర్ మరీ ఎక్కువ వేయద్దండి, ఎందుకంటే ఇక్కడ మనకు బందోసా బ్యాటర్ కాబట్టి వేసుకోవాలి. కాస్త పల్చగా వేసుకుంటే మనకు దోశల్లాగా వస్తాయండి. బందోసకైతే పిండి కాస్త గట్టిగా ఉంచుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. బ్యాటర్ని చూసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. ఒకటేసారి వాటర్ ఎక్కువ వేసుకుంటే పల్చగా అయిపోతుంది పిండి. చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా మిక్సింగ్ బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన కొత్తిమీర, ఇంకా 1/2 కప్పు దాకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు ఒక 2 నుంచి 3 సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ దాకా వాము వేసుకోవాలండి. వామును ఇలా కాస్త నలిపి వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఉప్పు కూడా వేసుకున్నానండి. ఆ క్లిప్ నాకు మిస్ అయింది. ఇక్కడ నేను ఉప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకున్నాను. మీరు ఒక టీ స్పూన్ దాకా లేదంటే మీకు రుచి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను ఇన్స్టెంట్గా చేస్తున్నాను కాబట్టి వంట సోడా లేదంటే ఈనో వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఒక టీ స్పూన్ దాకా ఈనో వేసుకున్నానండి. దాకా ఒక పౌచ్ వేసుకోవాలి. వేసుకొని దానిపైన 1/2 టీ స్పూన్ వాటర్ వేసుకుంటే మనకు బాగా ఫర్మెంట్ అయినట్టు వస్తుందండి పిండి. ఇలా వేసుకుంటే సోడా మీద ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి. పసుపు మాత్రం ఆప్షనల్ అండి, ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదండి. వేసుకుంటే మనకు కాస్త ఎల్లో కలర్లో వస్తుంది బందోస, వేయకపోతే తెల్లగా వస్తాయి కాస్త. ఇప్పుడు ఇలా పిండిలో బాగా పసుపుని మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పోపు ప్యాన్ పెట్టుకోవాలండి. పెట్టుకుని దాంట్లో ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఈ చిన్న ప్యాన్ లేని వాళ్ళు పెద్ద ప్యాన్ అయినా వేసుకోవచ్చండి. పెద్ద ప్యాన్ పెట్టైనా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక గరిటె పిండి వేసుకోవాలండి. దాంట్లో ఇంకా కావాలంటే కొద్దిగా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే లోపల పచ్చిగా ఉంటుందండి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. మంచిగా ఒక వైపు కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. పైన తడి ఆరే వరకు మనము ఉడికించుకోవాలండి. ఇలా మంచిగా పైన తడి ఆరిన తర్వాత ఇప్పుడు మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి.
చక్కగా 2 వైపులో మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలా 2 వైపులో మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మళ్ళీ ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మళ్ళీ బ్యాటర్ వేసుకొని మూత పెట్టేసి పైన తడి ఆరిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. ఇలా 2 వైపులా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక నేను రెడీ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఇలాంటి కలర్ వచ్చే వరకు మంచిగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇక్కడ నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. బన్ లాగా లోపల స్పాంజీగా పైన క్రిస్పీగా చాలా చాలా బాగుంటుందండి. ఇన్స్టెంట్గా చేసుకునే చాలా టేస్టీగా ఉండే సేమియాతో ఈ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ బన్ దోశలకు చట్నీ కూడా అవసరం ఉండదండి, అంత టేస్టీగా ఉంటుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. పిల్లలకు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. రోజు ఇడ్లీ దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. ఇక్కడ మీకు తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి, ఎంత సాఫ్ట్గా స్పాంజీగా వచ్చిందో. చాలా వేడిగా ఉందండి. ఇక్కడ మీకు వేడి మీద చూపిస్తున్నాను కాబట్టి చాలా వేడిగా తగులుతుంది నాకు. చూడండి, ఇక్కడ తుంచి చూపిస్తున్నాను చూడండి, లోపల వరకు ఎంత బాగా ఉడికిందో. చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.